అలాగని వెళ్ళిపోతే ఎలా? ఆర్జీ మీద సంతకం పెట్టమని ఆర్తించాను. అవుననో కాదనో ఒక్క మాట చెప్పి వెళ్ళండి. భర్తగా నాకు నీ మీద అధికారముందని అన్నావు. నేను వద్దని ఆజ్ఞాపిస్తున్నాను. వింటావా? వంటింటి కుందేలుని చేసి ఆడించడానికి మీకేం అధికారముందని మళ్ళీ నువ్వే అంటావు. ఉపన్యాసం అనవసరం. రేపట్నుంచి నేను కోతలకి, పొలానికి వెళ్తున్నాను. వెళ్ళు, వద్దు అనే మాటల్లో ఒకటి చెప్పండి. సరే, నా అధికార ముద్రని చేతికి ఇస్తున్నాను. నీ ఆర్జీ మీద నువ్వే ముద్ర పెట్టుకో అని చరచర బయటకు వెళ్ళిపోయాడు. మర్నాడు శారద చిలక్కట్టు కట్టి, సిగపూలు చుట్టి, కొడవలి చేతపట్టి కోతలకి బయలుదేరుతూ ఉండగా ఎదురుగా రాధ వచ్చింది. ఇదేమిటక్కా? ఇదేం వేషం? ఫ్యాన్సీ డ్రెస్ పేరడా? కాదండి, అమ్మగారు కోతలకి వెళ్తున్నారు అన్నాడు గోపాలం. ఏం కోతలు? వంకాయ కోతలు, బెండకాయ కోతలు. కాదండి, చెలో కోతలకి. చెలో కోతలకా? వెరీ గుడ్. సోషలిజం ధనవంతుల దగ్గర్నుంచే పుట్టుకొస్తుంది. ఏవక్కా? ఒక్క కొడవలే పట్టావు? సుత్తి కూడా పట్టుకోలేకపోయావా? శారద ఎవర్నీ లెక్క చేయలేదు. కొడవలి తీసుకొని వెళ్ళిపోయింది. శ్రీని పడక కుర్చీలో బల్లిలా అతుక్కుపోయాడు. రాధ అతని దగ్గరికి వచ్చింది. ఏం బావా? లోటు బడ్జెట్ ఏర్పడిందా? అక్కని కోతలకు పంపిస్తున్నావు? నన్ను విసిగించకు. వెళ్ళు రాధా. ఇట్రండమ్మగారు అని మంగ రాధని పక్కకి తీసుకెళ్ళింది. ఏమిటే అసలు జరిగిన సంగతి? మంగ రాధ చెవిలో ఏవేవో చెప్పింది. రాధ ఆశ్చర్యపోయింది. క్షణం ఆలోచించింది. మంగ చెవిలాగి తను ఏదో ఆమె చెవిలో చెప్పింది. భయమేస్తుందమ్మగారు. ఛ, నీకేం భయం లేదు. రా అని లాక్కుపోయింది. శారద వీధిల్లో కొడవలి పట్టుకుంటూ నడిచిపోతూ ఉంటే కోతలెక్కిపోతున్న ఆడాళ్ళు ఆమె వాలకం చూసి నోళ్ళు నొక్కుకున్నారు. కొందరు ఆమె పాలమీగడ్లాంటి శరీర ఛాయను, కొనదేరిన ముక్కుని, మొండి పట్టుదల ఉన్న నాజూకుతనం పోని నడకను, సన్నటి పెదాలను, విశాల నేత్రలను, సన్నని నడుమును, మోకాల కింద నుంచి నగ్నంగా అద్దంలా కనిపించే కళ్ళను చూస్తూ ఉండిపోయారు. శారద ఫణిభూషణరావు ఇంటి ముందే నడిచి వెళ్ళింది. మేడ మీద కాఫీ తాగుతున్న ఫణి ఉలిక్కిపడి మీద కాఫీ ఒలకబోసుకున్నాడు. చప్పున భార్యను పిలిచాడు. బయటకు చూపిస్తూ, చూడవే, నీ కూతురు కొడవలి పట్టుకొని ఊళ్ళో ఎలా ఊరేగేతుందో. జానకమ్మ అటు చూసింది. అక్కడ కుక్క తప్ప మరేం కనిపించలేదు. శారద తిన్నగా పొలానికి వెళ్ళింది. అది ఫణిభూషణరావు పొలం అని శారదకు తెలుసు. పొలం కౌలుకి తీసుకున్న సీతారామయ్య శారద వాలకం చూసి ఆశ్చర్యపోయాడు. పని కావాలి బాబాయ్, కోతలు కోస్తాను. ఏమిటి, నువ్వు కోస్తావా? ఏం తప్పేముంది? మేం పేదవాళ్ళం. ఊరంతటికీ మేతుబరి అయిన ఫణిభూషణరావు గారి దగ్గర పనిచేసి డబ్బు సంపాదించుకోవడంలో తప్పు లేదుగా. తలాతోక అర్థం కాని సీతారామయ్య ఆమెను బ్రతిమాలాడు. కాసేపు కోపడ్డాడు, కాసేపు కసిరాడు, కాసేపు ఏడ్చాడు. చివరికి పని ఇచ్చాడు. శారద పొలంలోకి దిగింది. కోతలు కోస్తున్న ఆడళ్ళు ఇంతింత కళ్ళు చేసుకొని చూస్తున్నారు. ఇంతలో రాధ, మంగ వచ్చారు. మంగను రాధ పొలం దగ్గరికెళ్ళింది. తన్నెళ్ళి సీతారామయ్యతో మాట్లాడి చెట్టెక్కి కూర్చొని పండు తింటుంది. అదేమిట్రా అలా నా వైపు చూస్తారు? కోతలు కొయ్యరా? అంది శారద తన వేపే పట్టి పట్టి చూస్తున్న కూలీలతో. వాళ్ళు మరింత తప్పుకొని దూరంగా పోయి నిల్చున్నారు. అరే, అలా నిలబడతారేం?
పని చెయ్యకపోతే డబ్బెలా వస్తుంది? అదెలాగ అరుగుతుంది? ఒక ముసలి కూలి శారద దగ్గరకు వచ్చింది. అమ్మా, తమరు పెద్దింటోరు, సదువుకున్నారు, లచ్చాధికార్ల బిడ్డ. తమరికిలాంటి పనేంటమ్మగారు? ఏం చదువుకున్న వాళ్ళు పని చేయకూడదా? అలాంటి హోదాలు, గౌరవాలు ఇచ్చి జ్ఞానం లేని శుంఠుల్ని, చవటల్ని గద్దెక్కించారా మీరు? అధికారం చేజిక్కించుకొని వాళ్ళు మిమ్మల్ని చంపుకు తింటున్నారు. ఇదంతా మీరు అలగజనం అనుకుంటున్న మీరు చేసిన పని. చెయ్యండి పని అని అరిచింది శారద. హడిలిపోయిన కూలీలు ఆమెకు దూరంగా పోయి కోతలు మొదలుపెట్టారు. ఇంతలో ఫణిభూషణరావు భార్యతో పాటు వచ్చాడు. శారద పొలంలోకి దిగి కోతలు కోస్తుంది. ఎండకి చెమట పట్టేసి అస్తమానం ముఖం చీర కొంగుతో తుడుచుకుంటుంది. శారదా అని అరిచాడు ఫణి. రాధ అతని దగ్గరకు వచ్చింది. ఏకాగ్రతతో పని చేస్తుంది అక్క. డిస్టర్బ్ చెయ్యకు బాబాయ్. ఎండ తీవ్రమైందని సీతారామయ్య కోతలు కోస్తున్న శారదకు గొడుగు పట్టాడు. గట్టుమీద ఫణిని చూసి చప్పున అతని దగ్గరకొచ్చి అతనికి నీడపట్టాడు. జానకమ్మ బురదలో నడుచుకుంటూ కూతురి దగ్గరకు వెళ్ళింది. అమ్మా శారదా, ఇంత బతుకు బతికి చివరికి ఈ కోతల్లోకి దిగావా? నీకేం తక్కువనే ఈ కూలి పని? వ్యాయామం తక్కువని వచ్చింది. చెయ్యనివ్వండి పిన్ని అంది రాధ వచ్చి. శారద ఆ కొడవలి పరేసి బయటకొస్తావా రావా అని ఫణి గట్టుమించే అరిచాడు. పెళ్ళి అయ్యాక నన్ను ఆజ్ఞాపించే హక్కు నా భర్త ఒక్కరికే ఉంది. ఫణిభూషణరావు గారు. శారదా, ఏమిటే తండ్రినే పేరెట్టి పిలుస్తావా? పెళ్లి చేసి చేతులు కడుక్కున్నాక మీతో నాకింక ఏమిటి సంబంధం? అందుకేనా ఇలాంటి వెధవ పని చేసి నా పేరు ప్రతిష్టల్ని గంగలో కలుపుతున్నావు? మీకు నాకు సంబంధం తీరిపోయిందనుకున్నా. మీ పరువు ప్రతిష్టలు నా వల్ల ఎలా పోతాయి? నా పనుల వల్ల నా భర్త పరువు పోతే నాకు చిన్నతనంగాని? ఎవడే నీ భర్త? కేశవాని శ్రీనివాసరావు. బాబాయ్, అల్లుడి పేరే మర్చిపోయారా? ఏమీ మాట్లాడలేకపోయినా ఫణి సీతారామయ్య మీదికి ఎగిరాడు. నువ్వు దీనిని పనెందుకిచ్చావు? ఏం? అతని కౌలు పొలం. ఆయన ఇష్టమొచ్చిన వాళ్లకు ఇస్తాడు. మీరెవరు అడగడానికి? ఫణి శారద మాట వినిపించుకోలేదు. సీతారామయ్య షర్టు పట్టుకొని గుంజి దాని తక్షణం పని నుంచి తీసేస్తావా లేదా అన్నాడు. సీతారామయ్య వణికిపోయి గొడుగు శారదకు ఇచ్చేశాడు. శారద గొడుగు ఒక చేత్తో పట్టుకొని రెండో చేత్తో ఫణి చేతుల్లో నుంచి సీతారామయ్యను విడిపించింది. తప్పు లేకుండా పనిలో నుంచి తీసేస్తే ఏమవుతుందో తెలుసా? జానకమ్మ తల బాదుకొని ఏడ్చింది. శారద గొడుగు ఆమెకు అందించింది. ఎందుకే ఆ వెధవ ఏడుపు? వెళ్ళి నీ పుట్టింట్లో ఏడు. నీ మొగుడు పరువుని పొలం గట్ల మీద ఉంచకోతా కోసేసే మనవరాలికి పురుడు పోశారని మీ నాన్న దగ్గరికెళ్ళి ఏడు అని ఫణి ఆమె చేతిలో నుంచి గొడుగు తీసుకున్నాడు. మధ్య ఆవినెందుకు తిడతారు అంది శారద గొడుగు ఫణి చేతిలో నుంచి లాక్కొని. అది నా భార్య, నువ్వెవరివి అడగడానికి అని ఫణి శారద నుంచి గొడుగు లాగేసుకున్నాడు. ఒకళ్ళ చేతిలో నుంచి మరొకళ్ళు గొడుగు లాగేసుకోవడం రాధ చూసింది. చివరికి ఫణి చేతిలో నుంచి గొడుగు లాగేసుకొని పారిపోయింది. వంటల్లో కుస్తీ పడుతున్న శ్రీని, బావా బావా, పొలం దగ్గర తండ్రి కూతుళ్ళకి సివిల్లార్ జరిగిపోతుంది అంటూ కంగారుగా రాధ రావటంతో భోజనం క్యారియర్లో సర్దేసి రాధ వెనక వెళ్ళాడు. టిఫిన్ క్యారియర్తో ఎదురుపడిన శ్రీనిని రాధను చూసి, ఫణి, అన్నం తెచ్చావా నాయనా అన్నాడు సౌమ్యంగా. ఫణి, అవునండి అన్నాడు శ్రీని మరీ సౌమ్యంగా. అంత పెట్టమారి భర్తవయ్యవన్నమాట. అంటే అంటే అక్క పుంజుమారి భార్య బాబాయ్ అంది రాధ.
ఫణి మాటాడకుండా భార్యని తీసుకొని చరచరా వెళ్ళిపోయాడు. ఇప్పుడు సీతారామయ్య రాధ చేతిలో నుంచి గొడుగు తీసుకొని శ్రీనికి పట్టాడు. కూలందరూ శ్రీనిని చుట్టుముట్టి శ్రీనిబాబుగారు, శ్రీనిబాబుగారు అనుకుంటూ అతని దగ్గరకు పరుగున వెళ్ళి అతని చుట్టుముట్టారు. శారదకు ఒళ్ళు మండింది. అంత గొప్ప ప్రజానాయకుడా ఆయన అని కాలితో బురద మీద గట్టిగా తన్నింది. బురద ముఖం మీద చిమ్మింది. శారద శ్రీనిని దగ్గరికి వెళ్ళింది. ఎక్కడి నవ్వులక్కడ ఆగిపోయాయి. ఎవరి మటుకు వాళ్ళు పొలానికి జారుకుపోయారు. సీతారామయ్య ఇప్పుడు ఆమెకు గొడుగు పట్టాడు. శారద ఇప్పుడు ఆమె చేతుల్లో నుంచి గొడుగు లాక్కొని ఇక మీరెళ్ళండి అని అరిచింది. వీళ్ళందరి ముందు నన్ను షేమ్ చెయ్యాలనేగా మీరు అన్నం వండి పొలానికి తీసుకొచ్చారు. పొలానికి రాగలేని సిగ్గు నేను అన్నం తెస్తే వచ్చిందా అని క్యారియర్ విప్పుతూ రా తిందువుగాని అని క్యారియర్ విప్పాడు. మనకి మంచి ఆకలిగా ఉంది ప్రాణం అని రాధ క్యారియర్ దగ్గరకు వస్తూ ఉండగా శారద క్యారియర్ని కోపంతో విసిరికొట్టింది. శ్రీని కోపాన్ని ఆపుకోలేక శారదా అంటూ చెయ్యెత్తాడు. చుట్టూ జనం అట్టే చూస్తున్నారు. శ్రీని చప్పున చెయ్యి దించేసుకున్నాడు. తను చేసిన పని ఎంత నీచమైందో శారద గుర్తించింది. నోళ్ళు వేలబెట్టుకొని చూస్తున్నారు కూలీలు. శారదకు ఒళ్ళు చచ్చిపోయినట్టనిపించింది. గొడుగు శ్రీనికి అందించింది. ఏవండి అంతా ఇట్టే చూస్తున్నారు. క్యారియర్ చెయ్యి జారినట్టు నేను అన్నం ఎత్తుతూ ఉంటాను. మీరు చిరునవ్వు నవ్వండి ప్లీజ్, మీకు దండం పెడతాను. శారద చేతులు సగం వరకు ఎత్తింది. చేతికున్న దెబ్బను శ్రీని చూశాడు. శారద చెయ్యి వెనక్కి లాగేసుకుంది. యావండి నవ్వండి. నవ్వు బావా అంది రాధ ఎగతాళిగా. శ్రీని నిజంగానే నవ్వాడు పకపక.